ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. పర్టికులర్గా ఇప్పుడు నా గురించి తెలుసుకోవాలని మేము అందరం అనుకుంటాం. కాబట్టి మొదట ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటారు? మరి సహజంగా ముందు మేషరాశి కాబట్టి మేషరాశి ఫలితాలు రాశి ఫలాలుగా అయితే మేము ఉగాది నుంచి ఎక్కువ ఫలితాలు చెప్పడం అలవాటు. అవును. ఇప్పుడు అందరికీ ఏంటంటే కొత్త సంవత్సరం జనవరి ప్రారంభం కాబట్టి ఆ, దాంట్లో ఆదాయ వ్యయాలను తీసేద్దాం. ఉమ్, ఎందుకంటే ఉగాదికి ఎలాగో చెప్పుకుంటాం. అవును అవును. ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ్యం అవమానాలు అవేంటంటే పంచాంగానికి బట్టి చేసుకుంటూ వెళ్తాం. ఉమ్, ఈ ఈ పర్టికులర్గా ఏంటంటే జనవరిలో మనకి వెస్ట్రన్ సిస్టంలో ఉండేటువంటిది, మ్హూ, అలానే కొంత సంఖ్యాశాస్త్రాన్ని జోడీకరించి మ్హూ, సంఖ్యాశాస్త్రము జ్యోతిష్ శాస్త్రము రెండింటిని ఆధారంగా చేసుకొని ఉమ్, ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అలానే గ్రహగతులు మారుతుంటాయి. ప్రతి నెల ఓకే. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క చోట ఉంటుంది. మ్. అలానే సంవత్సర కాలం పాటు దీర్ఘంగా ఉండేటువంటి గ్రహాలు ఉమ్, గురుడు, శని, రాహు. ఉమ్, ఈ సంవత్సరం కుజస్తంభన కూడా ఉంది, అది ఓకే. జూన్ వరకు ఉన్నది. ఉమ్. కాబట్టి ఈ గ్రహస్థితులు ఏ రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం అంటే చూపెడతాయి. ఈ కుజ స్తంభన అంటే దీనివల్ల ఏం జరుగుతుంది గురుగారు? సహజంగా కుజస్తంభన అన్నప్పుడు కుజుడు స్తంభించినప్పుడు అన్ని రకాలైనటువంటి వాతావరణ పరిస్థితుల్ని, ఉమ్, ఆర్థికమైనటువంటి స్థితిగతుల్ని స్తంభింపజేస్తాడు. ఓకే. తద్వారా ఆర్థిక పురోగతి ఉండదు. మ్హూ, వాతావరణంలో కూడా బాగా వర్షపాతం పడుతుంది. కుజస్తంభనం అంటే వర్షాన్ని పడనివ్వకుండా చేస్తాడు. ఉమ్, అలానే కుజుడు అగ్నితత్వ స్వభావం ఉన్నవాడు, ఉమ్, జలతత్వ రాశుల్లో ఉన్నాడు. ఉమ్, తద్వారా ఏంటంటే అగ్నితత్వ రాశి స్వభావం ఉన్న గ్రహం జలతత్వ రాశుల్లో ఉంటే ఉమ్, స్వతహాగా ఏంటంటే కొన్ని ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కాలండి. అలానే వచ్చేసి కొంత అగ్ని పర్వతాలకు సంబంధించినటువంటిది, మ్హూ, తర్వాత భూకంప సంబంధమైనటువంటి సంఘటనలు, మ్హూ. లేదంటే సముద్రం నుంచి వచ్చే తుఫాను లాంటి వాటికి కారణమయ్యేటువంటి అవకాశం. ఓకే ఓకే. అందువల్ల ఇలాంటి వాటికి వచ్చేటువంటి అవకాశం దేశీయ గోచారంలో చెప్తాం. ఉమ్, ఉమ్, వ్యక్తిగత గోచారంలో కూడా ఆర్థిక పరిస్థితులు ముందుకెళ్ళట్లేదు. తద్వారా ఏంటో కొంత స్తబ్దత ఉంటుంది వాతావరణంలో. ఓకే. ఆర్థిక పురోగతి స్తబ్దంగా ఉంటుంది. దానికి కుజుడు కారణం అవుతాడు. ఓకే. మరి ఇప్పుడు స్పష్టంగా మేషరాశి గురించి మాట్లాడుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచి అద్భుతమైన ఫలితాలు ఉండే సంవత్సరంగా చెప్పొచ్చు. మ్హూ, ముఖ్యంగా సగం చాలా బాగుంది. ఎందుకంటే మ్. గురుడు ధనస్థానంలో ఉన్నాడు ఓకే. జూన్ వరకు. మ్. జూన్ వరకు ఉన్నటువంటి గురుడు ఆర్థిక విషయాల్లో ద్వితీయంలో గురుడు ఉంటే మ్. మీకు బ్యాంక్లో ఉన్నట్టే, మన చుట్టూ డబ్బులే ఉంటాయి అనుకోండి, అలా ఉంటుంది పరిస్థితి. ఓహో. అందువల్ల ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాడు గురుడు. మ్, అవసరాన్ని ఏది కూడా డబ్బులు లేక ఆగవు. ఆర్థికంగా అన్ని విధాలా బాగుండేటువంటి కాలం. ఓకే. ఆర్థిక స్థితిగతుల్లో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ వరకు అత్యద్భుతమైన కాలం కింద చెప్పొచ్చు. అంటే ఈ సంవత్సరం అప్పు అడగాలంటే మేషరాశి వాళ్ళని అడిగేయచ్చు. అడిగేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉంటాయి, మీకు ఇవ్వాలని ఉంటే ఇచ్చేయచ్చు. అమ్మో కష్టమే. ఓకే. మరి తర్వాత ఆరోగ్య పరిస్థితులు? తర్వాత కుజస్తంభన వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి, అది కూడా ఏంటంటే ఒకసారి ప్రయత్నం చేస్తే కాకపోతే రెండోసారైనా ప్రయత్నం చేసి స్థిరాస్తులు కొనుగోలుకు ప్రయత్నించినట్టయితే స్థిరాస్తి వృద్ధి ఉంది. ఓకే. ఇప్పుడు కుజస్తంభన కొంత ఆలస్యం చేస్తుంది, మ్. అంతకుమించి వేరే ఏం కాదు. ఓకే. అలానే ఆరోగ్య పరిస్థితులను కనుక గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి గురుబలం కానివ్వండి, మ్. శని యొక్క సంచారం మార్చి 29 నుంచి మీనరాశిలోకి రావటం వల్ల కలిగేటువంటి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. ఓ. కానీ వ్యయస్థానంలో శని అంత పెద్ద తీవ్రమైన నష్టాన్ని కలిగించడు. ఓకే. దాని విషయంలో అంత భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచరిస్తున్నంత కాలం మ్. శని యొక్క అనుకూలత కొనసాగేటువంటి అవకాశం ఉంది మేషరాశి వాళ్ళకి. మ్. ఒక రేవతి నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అది ఈ సంవత్సరం రాదు, 2026, 27లో ఉంటుంది. కాబట్టి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మ్హూ. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి కాలం కింద చెప్పొచ్చు. మ్హూ. మొదటి అర్ధభాగం మీరు ఏదైనా బాగా ఎక్కువ ఖర్చుతో ఉన్న ప్రణాళికలు ఉంటే జూన్ లోపల పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. అది కూడా కుదిరితే కనుక మార్చి 29 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల పూర్తి అయ్యే లోపల చేసినట్లయితే మ్. అత్యంత విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలు జరపగలుగుతారు. మ్. అదేవిధంగా వచ్చేసి మీకు ఇంట్లో ఏదన్నా వచ్చేసి ఉద్యోగపరమైన ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మ్హూ. ముఖ్యంగా స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది. అది కూడా ఓకే. స్థిరాస్తికి సంబంధించిన ఇన్ఫ్రా రిలేటెడ్ కానివ్వండి, మ్హూ. లేదంటే వచ్చేసి బ్యాంకింగ్ షేర్స్ కానివ్వండి, అలాంటివి చేసినట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఓహో. అందువల్ల అర్థమైందా? డబ్బుల పరంగా మీకు అంతా బాగుంది. మరి ఒకవేళ సెలబ్రిటీస్ విషయానికి వస్తే, సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మేషరాశిలో వాళ్ళకి ఎట్లుంటుంది? సెలబ్రిటీస్గా చూసుకున్నప్పుడు వాళ్ళకి మంచి విజయవంతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. త్వరగా
మీరు గనక నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. హ్మ్. లేదు ఒకవేళ ఆలస్యమైంది, జూన్ తర్వాతే చేయవలసి వచ్చింది ఏదన్నా అనుకుంటే కూడా అది ఇంట్లో కంటే అంటే సొంత ప్రాంతంలో కంటే బయట ప్రాంతం నుంచి ఎక్కువ లబ్ధి ఉండేటువంటి అవకాశం ఉంది. ఓహ్! ఇప్పుడు ఓవర్‌సీస్ బిజినెస్ చేస్తున్నారు. హ్మ్. అలాంటి వాళ్ళకి మంచి బిజినెస్ ఉంటుంది. మంచి లాభం ఉంటుంది. ఓహోహో! సినిమాలు గానియండి, లేదంటే వచ్చేసి ఇంకేదన్నా ఓవర్‌సీస్‌తో చేసేటువంటి వర్తక వాణిజ్యాలు గానియండి, మంచి లాభదాయకంగా ఉంటాయి. హుహుహు. మరి కావ విద్యార్థుల పరిస్థితి గురుగారు? విద్యార్థులకు మంచి గురుబలం ఉంటే ఉన్నత శ్రేణి ఫలితాలుంటాయి. హ్మ్. విద్యాపరంగా ఏమీ ఇబ్బందులు లేవు. ఓకే. అయితే మార్చి తర్వాత శని మారినా, హ్మ్. మే తర్వాత రాహువు, గురుడు వచ్చేటువంటి మార్పులు హ్మ్. ఎవరైనా విదేశీ ప్రయాణం కోరుకున్నట్లయితే వాళ్ళకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉన్నత హ్మ్. విద్య కోసం కానియండి, ఉద్యోగం కోసం కానియండి, విదేశాలెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. హుహు. తద్వారా వాళ్ళు మంచి అనుకూలమైనటువంటి సుఫలితాలు పొందగలుగుతారు. అద్భుతం. మరి జూన్ తర్వాత కొన్ని ఏమైనా ఏదైనా చిన్న చిన్న పనులకు సమస్యలు ఎదురు పడుతున్నాయి అన్నప్పుడు ఏదైనా పూజ గాని, ఏదైనా చేస్తే బావుంటదంటారా? ఈ రాశి వారికి ఉన్నటువంటి గురుబలం తగ్గుతుంది కాబట్టి శని సంబంధమైనటువంటి హ్మ్. పరిహారాలు అంటే శని ఏలినాటి శని ప్రారంభం కాబట్టి శనికి సూచనగా ఉండేటువంటి హ్మ్. దైవాలను శనికి సంబంధించిన పరిహారం తీవ్రత తగ్గించేటువంటి వాడు శని ప్రదోషం అంటే శనివారం నాడు ప్రదోష కాలంలో శనికి దీపం పెట్టి హ్మ్. అలానే శివారాధన చేసిన దానివల్ల ఉపయోగం ఉంటుంది. హ్మ్. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం. హ్మ్. అక్కడ మొక్కుకున్నా మొక్కకపోయినా ఏదైనా ఈ యొక్క శని వల్ల ఆలస్యం గాని, పీడ గాని ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వెంకటేశ్వర స్వామికి తప్పనిసరిగా ఈ సంవత్సరం తలనీలాలు సమర్పించండి మేషరాశి వారు. హ్మ్. వారికి ఉన్నటువంటి శని పీడ కానియండి, దుష్టగ్రహ పీడ గాని తొలగేటువంటి అవకాశం ఉంది. హ్మ్. ఆ విధంగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలుంటాయి. ముఖ్యంగా ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో, సంతానము, స్పెక్యులేషన్ 2 లాభదాయకంగా ఉంటాయి. సంతానం కలుగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా స్పెక్యులేషన్ పరంగా కూడా వాళ్ళకి బాగా ఆర్థికంగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఓహ్! అద్భుతం. సో, ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత నాకు మాత్రం చాలా స్పష్టంగా ఏమర్థమైందంటే మేషరాశి వాళ్ళు తప్పకుండా తిరుపతికెళ్ళిపోవాలనమాట. అది మాత్రం బాగా అండర్‌లైన్ చేసుకోండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే తిరిగి చూడొచ్చు. అంతేకాకుండా గురుగారికి సంబంధించిన నంబర్ కూడా మీకు కింద స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటది. ఇంకేమైనా వివరాలు కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే గురుగారు. నమస్కారం.